ఓం శ్రీమాత్రే నమః. ముఖపంచసతి పారాయణం జరిగినప్పుడు గ్రూపులో అందరూ హారతలు ఇచ్చాం కదా, అందరి వీడియోలు లేవని చెప్పి కామెంట్ పెట్టారండి. అది వీడియో బాగా లెంతీ అయిపోయిందని చెప్పి చూపించలేకపోయాను. ఇదిగండి, వీళ్ళు కూడా ఈ గ్రూప్ వాళ్ళు కూడా హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చే తన పేరు జ్యోతి అటండి. ఇది జ్యోతి గారి గ్రూప్ అండి. వీళ్ళందరూ గ్రూపులు ఇచ్చారండి. అది లెంతీ అయిపోయిందని చెప్పి చూపించలేకపోయాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు గిరిజా శాంతికుమారి గారు గురువుగారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారండి. వీరేనండి తనకు నేర్పించిన గురువు గారు. గిరిజా శాంతికుమారి గారికి అన్ని పారాయణాలు దగ్గర ఉండి ఈ గురువుగారు నేర్పించారండి. చాలా చక్కగా నేర్పించారు. ఇప్పుడు నేను కూడా గురువుగారు ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉన్నానండి. ఎంతటి మహాభాగ్యమో కదండి ఇలా ఆశీర్వచనాలు తీసుకోవడం. నాకు కూడా దక్కిందండి ఈ అదృష్టము. గిరిజా శాంతికుమారి గారి పుట్టినరోజు కొంచెం చిన్న పార్టీ అరేంజ్ చేశారండి. వీళ్ళంతా ఈ గ్రూప్ వాళ్ళంతా ఇలా వీళ్ళంతా చక్కగా కూర్చొని, వీరేనండి ఇది ఈ జ్యోతి గారేనండి ఈ పార్టీని అరేంజ్ చేసింది. వీరందరూ చక్కగా కూర్చొని వాళ్ళ గురువుగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. చాలా సరదాగా ఉన్నారండి. చాలా గ్రూపులు ఉన్నాయండి. ఇలా సౌందర్య లహరి పారాయణం నేర్చుకున్న వాళ్ళు చాలా గ్రూపులు ఉన్నాయండి. నేను అందరినీ చూపించలేకపోయాను. వీరు ఒక గ్రూప్ అండి. వీరు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పారాయణం నేర్చుకొని, ఈరోజు గుంటూరులో సంపత్ నగర్ శారదాపీఠంలో జరుగుతుందని వేరే ఊరి నుంచి కూడా వచ్చి ఇలా నేర్చుకొని పారాయణం అంతా వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారండి. వాళ్ళ గురువుగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉన్నారండి, వినండి. దాంట్లో వారి గురువు గారు నాగరాజు గారిని కూడా మేము ఈరోజు దర్శనం చేసుకున్నాము. ఈ ముఖసంతి పారాయణం చాలా బాగా చేసుకున్నాము. అందరం బాగా జరుపుకున్నాం. ఈరోజు మా తోమండ్రి గిరిజా శాంతికుమారి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాగానే వాళ్ళ గురువుగారు వచ్చేసారండి. అదేనండి వాళ్ళ గురువుగారు నేర్పించిన గురువుగారు అంటే గిరిజా శాంతికుమారి గారు. వాళ్ళ ఆనందంలో మునిగి తేలిపోతూ ఉన్నారండి. మా గురువుగారు పుట్టినరోజు అని. ఇది సెప్టెంబర్ 3వ తారీఖు జరిగిందండి. కాకపోతే నేను వీడియో పోస్ట్ చేసి కొంచెం లేట్ అయిందండి. మా పెద్దవాడు కాలేజీకి వెళ్తూ ఎడిట్ చేయలేకపోయారు. పూల వర్షంతో వాళ్ళ గురువు గారిని మామూలుగా ఆనందింపజేయలేదండి. అసలు గిరిజా శాంతికుమారి గారు కూడా చిన్నపిల్లలాగా తెగ ఆనందపడిపోయారండి. అసలు ఎంత బాగా చేశారంటే వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు. గురువుగారికి గిరిజా శాంతికుమారి గారికి తెలియకుండా ఈ పార్టీని అరేంజ్ చేశారండి, సర్ప్రైజ్ చేద్దామని. పువ్వుల మీద నడిపించారండి. ఎంత అభిమానం ఉంటే ఇలా వీళ్ళు చేయగలుగుతారండి. పూలు అసలు పూల వర్షం అండి. ఎటు చూసినా కానీ పూల వర్షంతో గిరిజా శాంతికుమారిని నింపేశారండి. పువ్వుల మీదే నడవాలని చెప్పి చక్కగా పువ్వులను అన్నీ పరిచి దాని మీద నడిపించారండి. బ్యానర్ కూడా వేశారు, బ్యానర్ కట్టారండి. ఇలా కుర్చీ వేసి గిరిజా శాంతికుమారికి ఇంకా పూల వర్షం కురిపిస్తూనే ఉన్నారండి. నడుచుకుంటూ వచ్చిన దగ్గర నుంచి కుర్చీలో కూర్చునేదాకా అందరూ ఆనందంలో అసలు చక్కగా పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదిగో చూసారా, వీళ్ళందరూ తన దగ్గర గిరిజా శాంతికుమారి గారి దగ్గర పారాయణం నేర్చుకున్న వాళ్ళండి. వీళ్ళందరూ ఆఫ్లైన్ కూడా ఉందండి, ఆన్లైను ఉంది. ఇలా చక్కగా వీళ్ళందరూ నేర్చుకున్నారండి. అసలు ఎంత భక్తి శ్రద్ధాభక్తులతో వీళ్ళు నేర్చుకున్నారు అంటే నిజమండి, చాలా గ్రేట్ అండి. ఇట్లా నేర్చుకొని వీళ్ళందరూ ఇలా పారాయణంలో పాల్గొనటం అంటే చాలా గొప్పతనం అండి. చూసారా, వీళ్ళ ఆనందం మామూలుగా లేదండి. ఇది చదువుకునే పాప కూడా ఈ పారాయణంలో పాల్గొందండి, నేర్చుకుందని. తను కూడా మునిగి తేలిపోతూ ఉన్నారండి. ఇదిగో తనేనండి జ్యోతి. ఈమెను ఈ పార్టీ అరేంజ్ చేసింది.
వాళ్ళ గురువు గారిని అలంకరించుకున్నారండి. ఇలా చక్కగా గిరిజా శాంతికుమారి కూడా తెగ ఆనందపడిపోతూ ఉన్నారండి. చిన్న పిల్లలాగా ఒక అమ్మవారి స్వరూపంగా భావించి గిరిజా శాంతికుమారి గారిని ఇలా అలంకరించారండి. వీళ్ళందరూ పారాయణం చేసేవాళ్ళండి. ఇంకా చాలామంది ఉన్నారండి, నేను చూపించలేకపోతున్నాను. ఇదిగో గిరిజా శాంతికుమారి గారికి కిరీటము, ఖడ్గము, వీణ, ఇలా లక్ష్మీ కాసుల వర్షం కురిపిస్తూ దుర్గా, లక్ష్మీ, సరస్వతి అన్ని అలంకారాలని చేసినట్లుగా వీళ్ళు అరేంజ్ చేశారండి. చూసారా, వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలా అరేంజ్ చేసినందుకు ఎంత ప్రేమ ఉంటే వీళ్ళు ఇట్లా అరేంజ్ చేయాలండి. వాళ్ళ గురువుగారంటే వాళ్ళకి పంచ ప్రాణాలండి. అసలు ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే మనం మాటలు పారాయణం ఎలా నేర్చుకున్నారో వినేద్దామండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా పారాయణం చేస్తున్నారు వినండి అండి. ఆన్లైన్ ద్వారా పరిచయం లోక పంచశతి, మణిద్వీప వర్ణన ఇట్లా మేము చాలా నేర్చుకున్నాం మేడం గారి దగ్గర. ఇప్పుడు ఇట్లా మేడం గారి దగ్గర నేర్చుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాం మేడం గారి దగ్గర. మీరండి? ఏలూరు నుంచి వచ్చాను. పెద్దగా ఏలూరు నుంచి వచ్చాను. మేడం గారు మూక పంచశతి. మేడం గారి దగ్గర సౌందర్యలహరి, మూక పంచశతి అంతే కదా. అవి నేర్చుకుని మన మేడం గారు పుట్టిన సందర్భంగా అందరూ అక్కడ కలిసాము. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంతమంది ఫ్రెండ్స్ కలవటం ఇవ్వాలి. ఫస్ట్ టైం నేను చూడటం మేడం గారిని ఇలా అందరి మందిని. రమాదేవి అండి నా పేరు, గుంటూరు నుంచి. ఏరియా? బ్రాడీపేట రమాదేవి గారు. ఓకే. ఆన్లైన్ ఆఫ్లైనా? ఆన్లైన్ ఆఫ్లైన్ అండి. ఆన్లైన్లో ఆర్యా తిరుపతి. మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సౌందర్య శివానంద మణిదీపం ఒక పంచ ఆర్య పేరు నాగమణి అండి. గురువు గారి దగ్గర మేము సౌందర్యలహరి, శివానంద లహరి, ఆర్యాత్రిశతి, మణిదీప వర్ణన అన్నీ నేర్చుకున్నామండి. అమ్మవారి పాదాలను ఎలా పట్టుకోవాలో మాకు గురువు గారు నేర్పించారు. గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాదాలకి నమస్కారం. హిమబిందు అండి, మేము గుంటూరు నుంచేనండి, సీతారాం దగ్గర నుంచి. నేను గురువు గారి దగ్గర సౌందర్యలహరి, శివానంద లహరి, ఆర్యాత్రిశతి, గీత అన్ని నేర్చుకుంటూ వస్తున్నానండి. గురువుగారు ఎట్లాగా మనం భగవంతుడి పాదాలు ఎలా పట్టుకోవాలనేది బాగా క్లియర్గా నేర్పిస్తూ వస్తున్నారు. గురువుగారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ పాదాలకి శతకోటి వందనాలు. నా పేరు లక్ష్మి అండి. నేను నెల్లూరు నగరం నుంచి వచ్చాను. నేను సంవత్సరం తరబట్టి నేను గురువు గారి దగ్గర వచ్చానండి. సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచశతి, ఆర్యాత్రిశతి, మణిదీపం, లక్ష్మీ స్వామి కొత్తగా వచ్చినప్పుడు శ్రీస్వామి నేర్చుకున్నాము. మేము ముందు మామూలుగా అయితే మామూలు చదువుకునే అలా చేసేవాళ్ళం. మనం చూసినప్పుడు మనకు గురువు గారు చెప్పిన దాంట్లో తాత్పర్యాన్ని మనకు ఏవి తెలుస్తున్నాయి. అమ్మ పాదాల దగ్గర నుంచి ముఖ వచ్చేసి దాకా కూడా గురువు గారు చెప్పి మనకు అమ్మలో కనిపిస్తాయి. మనం చదువుకునేటప్పుడైనా ఇట్లా పారాయణకి వచ్చినప్పుడైనా సరే అవన్నీ చదువుతుంటే మనకు అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. అలానే ఈరోజు సంపత్ నగర్ శారదా పీఠంలో మూక పంచశతి చదవడానికి వచ్చామండి. అయితే మా గురువు గారు గిరిజా శాంతకుమార్ గారిది ఈరోజు పుట్టినరోజు అండి. తను శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తనను చూసామండి. మా గురువు గారిని కూడా మేము ఈరోజు దర్శించుకున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు కల్పన. నేను గురువుగారి దగ్గర మూక పంచశతి, సౌందర్యలహరి, శివానంద లహరి నేర్చుకున్నానండి. అమ్మవారిని ఎలా సేవించుకోవాలో అవన్నీ మేడం గారు నేర్పించడం వల్ల నేర్చుకున్నాను. ఈరోజు మేడం గారి పుట్టినరోజు. మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మూక పంచశతి పారాయణానికి ఇది భగవత్ సంకల్పం అనే అనుకోవాలి. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ పారాయణ చేస్తున్నాం, కానీ ఏ రోజు కూడా మమ్మల్ని హరిగారు ఇలా పిలిచి చెయ్యండి ఇంతమందితో అని ఈరోజు మాకు చెప్పలేదు. మేము పెట్టుకున్న కార్యక్రమాలు ఇదే ప్రాంగణంలో అందరూ మణిద్వీపంలో వచ్చినట్లుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇక్కడే చేశాము. ఆ తర్వాత డిసెంబర్ 11న
శివానంద లహరి సౌందర్య లహరిని 5,000 మందితో చేసాము. ఫస్ట్ టైం మళ్ళీ ఈ ప్రాంగణంలో అమ్మ పిలిపించుకొని నా పుట్టినరోజు నాడు ఇలా వీళ్ళందరితో కలిసి మూక పంచసతి చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇవాళ కూడా పొద్దుననగా వచ్చేసారు అందరూ. ఇప్పుడు దాకా ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ఎందుకంటే అమ్మ పాదాలను పట్టుకోవడం అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం. ధన్యవాదాలు అందరికీ కూడా. ఇంకా ఎంతెంత సమయాన్ని మీరు నా కోసం అంటే అది తప్పు అవుతుంది, అమ్మ కోసం వెచ్చించారు అంతే. ధన్యవాదాలు అందరికీ. క్లాప్స్ కొట్టండి ఒక్కసారి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. కదండి వీళ్ళందరూ చెప్పిన విషయాలు ఎలా పారాయణం చేశారో గిరిజా శాంతికుమారి గారు కూడా మాట్లాడారు. ఇదేనండి వాటి వీడియో. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.